హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో అయితే మీకు చాలా సార్లు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఏదో పనిలో పడిపోయి పోస్ట్ చేయడం అయితే ఆగిపోయింది. వినాయక చవితి అయిపోయిన తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను అనేసి మాత్రం అనుకోవద్దు అండి. జస్ట్ మీకు తెలుసుకోవడానికి కోసం అయితే మాత్రం వీడియో పోస్ట్ చేస్తున్నాను. మన విజయనగరంలో వినాయకుడి విగ్రహాలు అయితే పెట్టారండి. ఒక్కొక్క దగ్గర పెట్టారు. నాకు తెలిసిన దగ్గరికి నేనైతే వెళ్ళాను. వినాయకుడి విగ్రహాలు అయితే చూద్దురు. ముందుగా అయితే రామ్ నారాయణ టెంపుల్ దగ్గర అయితే మాత్రం వినాయకుడి విగ్రహం అయితే పెట్టారు. చాలా స్పెషల్గా ఉంది ఈ విగ్రహం అయితే. ఇది ఇప్పటికొచ్చి ఎవరు చూడలేదు. ఫస్ట్ టైం అయితే మీరు కూడా చూడండి. చాలా చాలా బాగుంటుంది. స్పెషల్ వినాయకుడు అనమాట. ఏంటో ఆ వినాయకుడు చూసేయండి మీరు కూడా. నేను వెళ్ళేటప్పుడైతే వినాయకుడి దగ్గర హౌసీ గేమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. చాలా బాగా కూడా అక్కడ ఆడాను. నేను కూడా 2 గేమ్స్ అయితే ఆడాను. ముందుగా అయితే వెళ్ళిపోదాం పదండి వినాయకుడిని చూడడానికి. చూసేయండి వినాయకుడిని, చాలా బాగుంది కదా. ఏమనుకుంటున్నారు? వాటర్ ప్యాకెట్స్ అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నారో వినాయకుడు. చాలా 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 బాగున్నారు కదా. సూపర్గా ఉన్నారు. చూసేయండి మీరు కూడా. వాటర్ ప్యాకెట్లతో చాలా కష్టం కదండి. వాటర్ ప్యాకెట్లు ఎలా తయారు చేస్తారో ఏమో. తయారు చేసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా 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 బాగా అలంకరణ అయితే చాలా బాగా చేశారు. అలానే ఎక్కువ టైం అయితే లేదు. అందుకనే మా విజయనగరంలో అయితే మేమైతే చూడటానికైతే వెళ్ళిపోయాము. చాలా 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 బాగుందండి. సూపర్గా ఉంది. మేము వెళ్ళినప్పుడు అయితే మాత్రం అక్కడ భోజనాలు పెట్టారు కదా. ఆ భోజనాలు పెట్టేసి ఆ రోజే అనిపేస్తున్నారనమాట. కానీ మేమైతే వెళ్ళాము. చాలా 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 బాగుందండి వినాయకుడు. నెక్స్ట్ డే నుంచి ఈ వినాయకుడు అయిపోయిన తర్వాత ఇంకో వినాయకుడి దగ్గరకు కూడా వెళ్ళాము. అది కూడా చూసేయండి. అది ఎక్కడో తెలుసా? మన రైల్వే స్టేషన్ అండి. రైల్వే స్టేషన్ రోడ్డు దగ్గర, ఆ రైల్వే స్టేషన్ హైవే రోడ్డు దగ్గర మాత్రం వినాయకుళ్ళు అయితే పెట్టారు. అవి కూడా చూసేయండి. పదండి వెళ్దాం. ఇవి కూడా చాలా బాగున్నాయండి. నాకు తెలిసిన వినాయకుళ్ళైతే నేను చూస్తున్నాను. మా ఇంటికి దగ్గరలో ఉన్నవి నేనైతే చూశాను. ఇవైతే చాలా చాలా ఇవి కూడా బాగున్నాయి. వీడియో లేట్గా పెడుతున్నాను అని ఏమీ అనుకోవద్దు. కానీ ఇది ఎప్పటి నుంచో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ అవ్వలేదు. చూసేయండి. ఈ వినాయకుడు కూడా చూడండి. చాలా చాలా బాగుంటుందండి వినాయకుడు. సూపర్గా ఉన్నాయి. చాలా 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 బాగున్నాయి. మొత్తానికైతే ఈ వినాయకుడి దగ్గరికైతే వచ్చేసాము. చూసేయండి. మరెందుకు ఆలస్యం? వావ్! లింగాకారంతో వినాయకుడండి. సూపర్గా ఉంది. చాలా చాలా బాగుంది. పదండి లోపలికి వెళ్దాము. చాలా బాగుంది కదా వినాయకుడు. నాకైతే బాగా నచ్చిందండి. మేము వెళ్ళే టైంలో కొంచెం ఖాళీగా అయితే ఉండడం వల్ల మేమైతే వెళ్ళాము. తర్వాత ఇంకో వినాయకుడి దగ్గరికి అయితే వెళ్దాము. అదే రైల్వే స్టేషన్లో ఇంకో వినాయకుడు కూడా పెట్టారు. అది కూడా ఇప్పుడు చూడ్డానికైతే వెళ్తున్నాము. ఆ వినాయకుడు కూడా చూద్దామండి. ఇదిగోండి, మొత్తానికైతే ఆ వినాయకుడి దగ్గరికి కూడా వచ్చేసాము. ఈ వినాయకుడు కూడా చాలా బాగుందండి. చాలా 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 బాగుంది. చూసేయండి మీరు కూడా. వావ్! శివుడు శివ 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 అలంకరణతో వినాయకుడు చాలా చాలా బాగుంది. పంచముఖ వినాయకుడు అనమాట. పంచముఖాలతో ఉంది. చాలా చాలా బాగుంది. సూపర్గా ఉంది. స్వామి వినాయక, మా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి స్వామి. వాళ్ళు బాగుంటే నేను కూడా బాగున్నట్టే. చూసారా ఈ వినాయకుడు కూడా. తర్వాత ఎన్సిఎన్స్ థియేటర్ దగ్గర ఒక వినాయకుడైతే ఉందండి. అది కూడా చాలా బాగుందండి. ఎన్సిఎన్స్ థియేటర్ సినిమా హాల్ ఎదురుగా ఉందండి. చాలా చాలా బాగుందండి అది. ఆ వినాయకుడిని కూడా చూసేద్దాం పదండి.
చూసారా? లోపలికైతే వెళ్ళిపోదాం. వావ్! శివుడు, పార్వతి, వినాయకుడు కూర్చున్నారబ్బా! అబ్బబ్బబ్బబ్బా! చాలా బాగున్నాయబ్బా! ఈ వినాయకుడైతే మాత్రం చాలా చాలా బాగుందండి. సూపర్‌గా ఉంది. వాటికన్నా ఈ వినాయకుడి బొమ్మ అయితే చాలా బాగుంది. వినాయకుళ్ళు కాబట్టి ఏదైనా బాగుంటుంది. ప్రతీదీ మట్టి బొమ్మైనా వినాయకుడే. కానీ కొంచెం వెరైటీగా ఉంటాయన్నమాట. చాలా చాలా బాగుందండి. వావ్! శివుడు, పార్వతి, వెంకటేశ్వర స్వామి, కుమారస్వామి. చూసేయండి సినిమా హాల్ అది. సినిమా హాల్ రోడ్ అనమాట. సినిమా హాల్ రోడ్ ఎదురుగా అనమాట. అలానే ఇప్పుడు మా ఇంటికి వెళ్ళే రూట్‌లో ఒక వినాయకుడిని అయితే పెట్టారు. చూసేయండి మీరు కూడా. అది మా వీధిలో. ఇది వచ్చేసామండి. మా వీధిలో అయితే వినాయకుడండి ఇది. చూసేయండి మీరు కూడా. చాలా చాలా బాగుంది. ఈ ట్రిప్పు నవరాత్రులు అయిపోవడంతో చాలా కష్టమైపోయిందండి. వినాయకుళ్ళు వీడియోలు తీసి లేట్‌గా పోస్ట్ చేసినందుకు. చూడండి మా వినాయకుడిని కూడా ఇక్కడే పెట్టేసామండి మేము కూడా. వావ్! చాలా బాగుంది కదా! మా వీధిలో కూడా వినాయకుళ్ళు బాగున్నాయి కదా! వీడియో నచ్చితే లైక్ చేయండి. మర్చిపోవద్దు. పూర్తిగా అయితే వీడియో చూశారు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.